హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాధాకృష్ణ తెలుగు 9 ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ అక్క ఏంది రోడ్డు మీద వీడియో చెప్తున్నా అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను సాయంత్రం మా పిల్లల్ని బయటకు తీసుకొచ్చిన. వాళ్ళకి అంటే బైక్కి తీసుకుపోవాలి, ఎటైనా తీసుకుపో మమ్మీ అని అడుగుతున్నారు. ఓకే, పొద్దుటి నుంచి అడుగుతున్నారు. సరే మమ్మీ తీసుకెళ్తే అని చెప్పి మా గల్లీకి కొంచెం దూరంలో ఉంటుందండి బేకరీ. మెయిన్ రోడ్డుకి రావాలా. వాళ్ళిద్దరిని తీసుకొని అతి కష్టం ఏదైతే వచ్చిన బేకరీకి వాళ్ళిద్దరిని బయట తీసుకొని రావాలంటే ఫుల్ ఎనర్జీ ఉండాలండి. వాళ్ళిద్దరితో అంత సాధారణం ఏం కాదు బయటకు వచ్చాడు. చాలా కష్టంగా ఉంటుంది. ఎట్లకైతేనేది తీసుకొచ్చిన బయటికి. ఐస్ క్రీమ్ తిన్నారు. ఫస్ట్ ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ పెట్టినాక ఐస్ క్రీమ్ వచ్చింది. ఇక ఐస్ క్రీమ్ వచ్చిన తర్వాత ఇంకేముంది, ఐస్ క్రీమ్ తిన్నారండి. తిన్న తర్వాత ఇంకేం చేస్తున్నారు, ఇంకొన్ని చూసారు, ఆర్డర్ పెట్టుకున్నారు. ఒక ఆమె క్రీమ్ బన్ పెట్టింది, ఒక చిన్న పాప ఏం ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టిందండి. వాళ్ళిద్దరి వరకే తీసుకున్నాం. మమ్మీ మరి నాకు తీసుకోరా మమ్మీ అడిగితే, నీకెందుకు మమ్మీ, మేము తింటే సరిపోద్ది కదా, బేకరీకి మా కోసం వచ్చినావు కదా నువ్వు, నీ కోసం వచ్చినావు మమ్మీ, రాలే కదా నువ్వు అని ఇద్దరు అన్నారండి. నాకైతే భలే నవ్వు వచ్చింది. మీ పిల్లలు కూడా ఇట్లనే అంటారా? వాళ్ళు తింటే చాలండి. నేను ఎక్కువ బయట ఫుడ్ ఏం తిననండి. నేను ఇంట్లో చేసుకుని వాటితోనే తింటా. బయట ఫుడ్ నాకు ఇష్టం ఉండదు. నేను అసలు ఎక్కువ తినను. పిల్లలకే ఎప్పుడో ఒకసారి రేరుగా అలా తీసుకొచ్చి పెడతాం, కానీ బిర్యానీ అయినా ఏదైనా నేను ఇంట్లోనే చేసుకొని తింటా. నేను బయట నుంచి అంత సాధారణంగా ఏం తీసుకురాను, పిల్లలకు కూడా పెట్టను. నేనైతే నాకు నచ్చదండి బయట ఫుడ్. నేను తినను ఎక్కువ. ఐస్ క్రీమే ఎప్పుడైనా ఒకసారి ఐస్ క్రీమ్ తింటే కర్రీపప్పు, స్ప్రైట్, ఇవి తప్ప నేను ఏం తిననండి ఎక్కువ. మీ పిల్లలు కూడా ఇంత ఇష్టంగా తింటారండి. వాళ్ళు ఇష్టంగా తింటారు. నాకు భలే మంచిగా సరదాగా మంచిగా అనిపించిందండి. అవకంటే క్రీమ్ బన్ మంచిగా లేదంటండి, తినలేకపోతుంది. ఆర్డర్ పెట్టుకునేటప్పుడు మంచిది పెట్టుకోవాలి కదండి. ఆమంతే చేసిద్ది, ఏదైనా సగం తింటుంది, సగం వేస్ట్ చేసిద్ది. ఇక తర్వాత ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ సగం షేర్ చేసుకున్నారు, తిన్నారు. తిన్న తర్వాత ఊరుకోరు కదా, మళ్ళీ బుక్కులు చూసుడు, అవి చూసుడు, ఈ చూసుడు చేశారండి. వాళ్ళిద్దరికి అవి చూస్తుంటే నేను కొంచెం బేకరీ లోపలికి వెళ్ళి కొన్ని చిప్స్ ప్యాకెట్లు అవి కొన్ని తీసుకున్నా. మళ్ళీ ఇంటికి వెళ్ళి నాకు మళ్ళీ స్నాక్స్ అంటే నేను ఏం చేయాలి నేను నైట్ టైంలో. అందుకని 2 చక్కెర ప్యాకెట్లు తీసుకున్నా. ఇక అంతే. ఇక మళ్ళీ ఇవి జ్యూసులు చూస్తున్నారండి. ఇవి జ్యూసులు తాగుతారంట. ఒక ఆమె ఐస్ క్రీమ్ మిల్క్ షేక్ అంట, ఒక ఆమె ఐస్ క్రీమ్ అంట, ఫ్రూట్ సలాడ్ ఒక ఆమె ఐస్ క్రీమ్ అంట, మళ్ళీ ఇంకొకటి మిల్క్ షేక్ అంట. 3 ఆర్డర్ పెట్టారు. కానీ నేను వద్దన్న. అవి మళ్ళీ ఇవి తిని అవి తాగితే వామిటింగ్స్ అయితే తప్పకుండా అని ఇక మళ్ళీ వద్దు నాన్న, మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు రేపు వచ్చిన తర్వాత అవి తీసుకుందామని చెప్పి పోస్ట్ పోన్ చేసి ఇంటికి అయితే తీసుకొచ్చిన. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, చిన్న లైక్.